సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. అనిల్ గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. సో అనిల్ గారు, గత కొద్ది రోజులుగా మార్కెట్లో ఎక్కడ చూసినా కూడా విపరీతమైన వాలటాలిటీలు, విపరీతమైన అన్సర్టనిటీలు ఎక్కువ ఉన్నాయి. బంగారం ధరలకు సంబంధించి చూస్తే విపరీతమైన ఫ్లక్చువేషన్స్, ఒకరోజు విపరీతంగా పెరుగుతున్నాయి, ఒకరోజు విపరీతంగా తగ్గుతున్నాయి. మరోవైపు చూస్తే యుద్ధాలు, ఈ యుద్ధాలు అసలు ఎప్పుడు ఆగతాయా ఏంటన్న క్లారిటీ ఎవరికి లేదు. ఇంకోవైపు అందరినీ వెంటాడుతున్న భయము, రూపీ డౌన్ఫాల్ అవుతుంది, డాలరు స్ట్రెంథన్ అవుతుంది. సో ఎక్కడ చూసినా సరే మార్కెట్ల చుట్టూ రకరకాల అనిశ్చితిని నెలకొల్పే పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరిలో తలెత్తుతున్న ప్రశ్న ఏంటంటే, మన ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ప్రస్తుతానికి ఇండియాలో చేసుకోవాలా, లేదంటే బయట దేశాల్లో ఇంకెక్కడైనా వేరే ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేయాలి? అంటే ఇన్ని రకాల ఇబ్బందులు వెంటాడుతున్నాయి, ఇన్ని రకాల ఇబ్బందులు చుట్టుముడుతున్నాయి. కాబట్టి మన ఇన్వెస్ట్మెంట్స్ ఒక సేఫ్ జోన్లో ఉండాలి అంటే మన దేశంలో ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, లేకపోతే బయట దేశాలు ఎక్కడైనా మనం వెళ్ళి ఇన్వెస్ట్ చేసుకోవాలన్న ప్రశ్న ప్రతి ఒక్కరిలో తలెత్తుంది. మరి దీనికి ఏం చెప్తారు, ఇండియా ఆర్ అదర్ ఫారిన్ కంట్రీస్? వండర్ఫుల్ క్వశ్చన్ యాక్చువల్లీ. ఎస్పెషల్లీ కాంటెక్స్ట్ చూసుకుంటే ఈ ఒక్క నెలలో మార్చ్లో 2026 మార్చ్లో 1,15,000 కోట్ల ఎఫ్ఐఎస్ ఎగ్జిట్ అయిపోయింది. నెట్ ఎగ్జిట్ అంటే వాళ్ళు అమ్మేసి తీసుకెళ్ళిపోయారు వాళ్ళ డబ్బులు. అండ్ ఇంకొకటి ఏంటంటే నియర్లీ 3% ఈ ఒక్క నెలలో రూపీ వాల్యూ పడిపోయింది. ఈ ఒక్క నెలలో ఈ లాస్ట్ 3 monthsలో 5% పడిపోయింది. ఇప్పుడు 95 రూపాయలు దాటేసింది ఒక యుఎస్డి. సో ఈ రెండు కాంటెక్స్ట్లో సైమల్టేనియస్లీ యుద్ధ వాతావరణం వల్ల క్రూడ్ ఆయిల్ నియర్లీ 45-50% పెరిగింది. 60, 80, 75, $80 $120 వెళ్ళిపోయింది. సో క్రూడ్ ఆయిల్ పెరగడం వల్ల వరల్డ్ వైడ్ ఇన్ఫ్లేషన్, ఇండియన్ మార్కెట్లోనే కాదు వరల్డ్ వైడ్ ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువగా ఉంది. ఇంకా రిలేటివ్లీ మన ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పెంచలేదు కాబట్టి ఇప్పటివరకు కూడా 1 month అయిపోయింది. వాళ్ళకి కరెక్ట్ 1 month పైన 32వ రోజు యుద్ధం స్టార్ట్ అయ్యి 32 రోజుల తర్వాత కూడా ప్రభుత్వం ఏం ప్రైజులు పెంచలేదు, గ్యాస్ డీజిల్. కానీ వేరే ప్రపంచవ్యాప్తంగా 40%, 50% ప్రైజులు పెరిగాయి. వేరే చోట ఒక $1.5 ఉన్న చోట ఇప్పుడు $2.5-3 అమ్ముతున్నారు ఒక్కొక్క గ్యాలన్కి. ఆ లెక్కన చూసుకుంటే ఇన్ఫ్లేషన్ పక్క, బట్ కొన్ని ఏరియాస్ ఇన్ఫ్లేషన్ హిట్ అయింది, ఇంకొన్ని రోజుల్లో పెరగబోతోంది. ఇలాంటి టైంలో మరి యావరేజ్ ఇన్వెస్టర్ నేను ఎక్కడ పెట్టాలనే క్వశ్చన్ పక్కా వస్తుంది. ఏంటంటే మీరు ఇప్పుడు ఇవాళ కంపేర్ చేసి చూసుకుంటే ఎమర్జింగ్ మార్కెట్సే కాకుండా హిస్టారికల్ వేరే మార్కెట్స్ ప్రపంచవ్యాప్తంగా అవ్వేలా రిటర్న్స్ ఇచ్చినాయి చూస్తే మాత్రం లాస్ట్ 2 yearsలో దగ్గర 20 monthsలో చూసుకున్న వీఆర్ వే బిహైండ్ అదర్ మార్కెట్స్. బికాస్ డబ్బులన్నీ ఎగ్జిట్ అవుతున్నాయి. సైమల్టేనియస్లీ రూపీ ఏదైతే 83, 84, 84, 85 దగ్గర నుంచి ఇప్పుడు 95కి వచ్చింది. కాబట్టి రిటర్న్స్ అక్కడ ఓడిపోయాయి. సో ఈ కాంటెక్స్లో మీరు అన్నట్టు బయట ఇన్వెస్ట్ చేస్తే మంచిదా, లాజిక్ చేస్తే సేమ్. ఎందుకంటే మీరు చూడండి, మీరు ఎగ్జాంపుల్ ఒక 2 years బ్యాక్ ఏదైనా యూఎస్ ఫండ్లో కానీ ఎక్కడైనా చేసి ఉంటే, యూఎస్ ఆర్ మ్యూచువల్ ఫండ్లోనే ఓవర్సీస్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, మనకి చాలా ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. వాటిలో పెట్టుంటే మన రిటర్న్స్ వుడ్ హావ్ బీన్ వండర్ఫుల్. టూ వేస్ ఆఫ్ రిటర్న్స్. ఒకటి, రూపీ డిప్రిషియేట్ అవుతుంది. సో రూపీ టర్మ్స్లో చూసుకున్నా మీకు 10-15% వచ్చేసింది ఓన్లీ రూపీ టర్మ్స్లో. ఇప్పుడు డబ్బులు విత్డ్రా చేసుకొని తెస్తే మీరు అప్పుడు పెట్టినప్పటికీ ఇప్పటికీ 10% రూపీయే తగ్గింది. ఇది 85 నుంచి మీకు 95 వెళ్ళింది. అది కాకుండా అక్కడ కొన్ని చాలా మార్కెట్స్ ఏంటంటే ఈ టైంలో బాగా పర్ఫామ్ చేశాయి. ఎగ్జాంపుల్ చైనా తీసుకోండి, తైవాన్ తీసుకోండి, సౌత్ కొరియా తీసుకోండి, జపాన్ తీసుకోండి, బ్రెజిల్ తీసుకోండి. మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ డన్ వెరీ వెల్ ఇట్ దిస్ టైమ్. సో అవన్నీ డేటా చూసుకుంటే మాత్రం మనం బయట ఇన్వెస్ట్ చేయడం మంచిది. బట్ అట్లని చెప్పి దెర్ ఈజ్ ఏ ఇష్యూ ఏంటంటే మొత్తం బయట ఇన్వెస్ట్ చేయడం అనేది హ్యూజ్ రిస్క్. మనం పెట్టే ఖర్చు ఇండియాలో పెడుతున్నాం. ఓకే, ఇండియాలో పెడుతున్నాము అండ్ అక్కడ రిటర్న్స్ బాగున్నాయి, బట్ తర్వాత ట్యాక్సేషన్ కూడా చూసుకోవాలిగా. సో ఐడియల్లీ ఇండియా ఇన్వెస్టింగ్ బెటరా బయట బెటరా అంటే ఆన్సర్ అనేది ఓన్లీ రిటర్న్స్తో కాకుండా నువ్వు చూసుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఎక్కడ ఖర్చు పెడుతున్నావు, లాంగ్ టర్మ్ స్పెండింగ్, ఆ డబ్బులు ఇండియాలో పెడుతున్నావా, దాని యొక్క ట్యాక్స్ లయబిలిటీస్ ఏంటి. ఓకే, ఇవి చూసుకున్నాక
ఎఫెక్టివ్గా రిజల్ట్ ఏంటంటే అందరికీ కాకుండా పెట్టినా కానీ ఇట్ షుడ్ బి ఏ పోర్ట్ఫోలియో డైవర్సిఫైయర్. మీ దగ్గర ఒక 50 లక్షల కోటి రూపాయలు ఉంటే ఫాస్ట్గా మనం ఏమంటారు కొంచెం మోర్ ఆఫ్ ఒక 20-30% మనము ఫారిన్ మార్కెట్స్లో పెట్టుకుంటే మంచిది. కానీ మొత్తానికి మొత్తం తీసుకెళ్ళి పెడితే మాత్రం టయానికి అవసరం వచ్చినప్పుడు, ఎందుకంటే మనం చైనీస్ మార్కెట్ 10 ఇయర్స్ స్టాగ్నేషన్ ఉంది. మొన్న లాస్ట్ ఇయర్ 1.5 ఇయర్ నుంచి బాగా ఉంది. 10 ఇయర్స్ మీ డబ్బులు అక్కడే స్టక్ అయిపోయేది. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ కూడా ఇలాగే ఇన్ఫ్లేషన్ ఉంటుందా, యూఎస్ డాలర్ మళ్ళీ ఇట్లాగే ఇంకా స్ట్రెంగ్తన్ అవుతుందా అగైనెస్ట్ రూపీ అనేది తెలియదు. కాబట్టి అన్సర్టెనిటీస్ ఎక్కువగా ఉంటాయి ఫారిన్ ఇన్వెస్ట్లో. అక్కడ మళ్ళీ వోలటిలిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు పడుకొని లేచే లోపల మార్కెట్ 15% పడిపోవచ్చు, విచ్ ఈస్ నాట్ యూజువల్లీ ద కేస్. మనం 2-3% ఇక్కడ పడిపోతేనే వీఆర్ ఎంత సంపద ఆవిరి అయిందని ప్రతిరోజు హెడ్లైన్స్ వస్తూ ఉన్నాయి. అలాంటిది అమెరికన్ మార్కెట్లో 10%, 15% ఇండెక్స్లు పడిపోయే రోజులు కూడా కామన్ ఉంటాయి. సో మీరు ఒక 2 రోజులు మార్కెట్ పట్టించుకోకపోతే మీరు పెట్టిన 20 లక్షలు 10 లక్షలు అవ్వడానికి అమెరికాలో ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద వెస్టర్న్ మార్కెట్స్, ఈవెన్ కొరియన్ మార్కెట్ మొన్న 18%, 15% పడిపోయింది ఒక్కరోజు. సో వొలటిలిటీ ఈజ్ హయ్యర్. సో అందుకోసమే మీ మొత్తానికి మొత్తం మాత్రం పెట్టద్దు. ఈ 1 ఇయర్లో పక్కా ఒక 15-20% వరకు కావాలంటే క్యాపిటల్ సైజ్ కరెక్ట్గా ఉంటే ప్లీజ్ గో ఇన్వెస్ట్ చేయండి. దట్టు బట్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే గవర్నమెంట్ మొత్తం ఈ ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్కి $10 బిలియన్ పర్మిషన్ ఇచ్చింది. అవి ఓపెన్ ఉన్న స్కీముల్లో వాడుకోని స్కీములు ఉన్నాయా లేదా తెలుసుకొని మాత్రమే ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ దట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే దెర్ ఈజ్ ఎ లిమిటేషన్. కోట్ల డబ్బులు అయితే పెట్టడానికి లేదు. సో TCS అప్లై అవుతుంది. సో బట్ ఇట్ ఈజ్ మేక్ సెన్స్. ఇట్ షుడ్ బి ఎ హెడ్జ్ అగైనెస్ట్ యువర్ డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్. మ్యాక్సిమం ఐ సజెస్ట్ 20%. మోర్ డోంట్ గో బియాండ్ 20. రేపు అవసరం వచ్చినప్పుడు ఇబ్బంది రావచ్చు, వొలటిలిటీ ఉంటుంది. సో ఇట్స్ మా కంట్రీ రిస్క్ని డైవర్సిఫై చేసుకోవడం అనమాట. సో లైక్ మామూలుగా మనం యాసెట్ రిస్క్ని ఎట్లా 20% అక్కడ 20% చేసినట్టే కంట్రీ రిస్క్ నల్లిఫై చేసుకోవడానికి ఇండియాలో మీరు కొంచెం 80% పెడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ కన్జ్యూమ్ చేస్తున్నారు. ట్యాక్సెస్ విషయంలో చూసినా ఎఫిషియెంట్గా ఉంటుంది ఇండియాలో. కాబట్టి ఇక్కడ 80%, 20% వేరే మార్కెట్లో అది కూడా కుదిరేంత వరకు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టుకుంటే ఈజీగా మనం ట్రాక్ చేసుకోవచ్చు. ఎగ్జిట్ అవ్వడం కూడా ఈజీ అనమాట. సో అనిల్ గారు, మరి ఎటువంటి మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్? అంటే ఇప్పుడు మనకి ఏషియన్ మార్కెట్స్ ఉన్నాయి, యూరోపియన్ మార్కెట్స్ ఉన్నాయి. సో ఏ మార్కెట్స్ని చూస్ చేసుకోవాలి మనం? వెరీ గుడ్ క్వశ్చన్. మనం 20% వరకు అనుకుంటే అందులో మాత్రం నా సజెషన్ ఏంటంటే 50-50. మీరు అనుకున్న అమౌంట్లో 50% ఏషియన్ మార్కెట్స్కి, 50% యుఎస్ మార్కెట్స్ పెట్టండి. హిస్టారికలీ చూసినా యూరోపియన్ మార్కెట్స్ అంత ప్రెడిక్టబుల్గా మంచి రిటర్న్స్ ఇవ్వట్లేదు. ఓకే, అలాంటప్పుడు యుఎస్లో టెక్ స్టాక్స్కి ఒక 50%, ఇంకొక 50% ఇటు ఏషియన్ మార్కెట్స్లో కూడా ఏవైతే డైవర్సిఫైడ్ ఏషియన్ మార్కెట్. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏ ఒక్క కంట్రీకి మాత్రం స్పెసిఫిక్గా ఫుల్ అమౌంట్ పెట్టకూడదు. మీరు తర్వాత ఆ కంట్రీ పర్ఫామ్ చేయకపోతే యువర్ డబ్బులు will be stuck for few years. The other have a diversified Asian market index. Simultaneously ఇటు US మార్కెట్లో కూడా మోర్ ఆఫ్ అ కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో కన్నా కూడా మచ్ మోర్ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఏదైతే ఉంటుందో అందులో చేసుకుంటే మనకేంటంటే ఓన్లీ 20% ఆఫ్ టోటల్ పోర్ట్ఫోలియో 10% ఏషియాకి, 10% మన యూఎస్కి ఇస్తున్నాము, మిగిలిన 80 ఇండియన్కి ఇస్తున్నాం. సో దేంతో కూడా ఇబ్బందులు రావన్నమాట. కాన్సన్ట్రేటెడ్ లేకుండా ఉంటే ఏంటంటే ఇబ్బందులు రాకుండా స్టేబుల్గా రిటర్న్స్, పోర్ట్ఫోలియో అనేది ఆప్టిమైజ్ రిటర్న్స్ వస్తాయి అన్నమాట అండి. సో ఇలా చేసుకుంటే ఈవెన్ ఇంటర్నేషనల్ ఇన్వెస్టింగ్ ఆల్సో మేక్ సెన్స్. బట్ కాన్సన్ట్రేటెడ్ చేసి తర్వాత బాధపడడం కన్నా డైవర్సిఫై చేసుకోవడం మంచిది. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ. ఇప్పుడున్న ఈ అనిశ్చిత పరిస్థితుల్లో ఇటువంటి క్లిష్టమైన మార్కెట్ కండిషన్స్లో మరి మన పెట్టుబడులు అనేవి మనం ఏ దేశాల మార్కెట్స్లో ఎంతెంత మేర పెట్టుబడులు పెట్టుకుంటే మన పోర్ట్ఫోలియోస్ సేఫ్ జోన్లో ఉంటాయి అన్న దాని గురించి చాలా చక్కగా, చాలా సరళమైన భాషలో మన ఆడియన్స్తో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.